థ్యాంక్స్ రా, నాకు నచ్చిన డ్రెస్ ఇచ్చినందుకు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈరోజు ఏంట్రా ఇంత అందంగా ఉన్నావు? ఏడ్చేవలే. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ బెడ్. అవునరా, మా వాళ్ళందరినీ కాదని వచ్చేసాను కదా, మరి నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కదూ? అరే బంగారు కొండ, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, కానీ నువ్వే నా ప్రపంచానివి. అలాంటప్పుడు ఎంత బాగా చూసుకుంటాను. ఎలా చూసుకుంటావు? ఇప్పుడు నాకు 90K ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ హైక్ వస్తుంది, అంటే శాలరీ డబుల్ అవుతుంది. అప్పుడు మనది ఆల్మోస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీ. అప్పుడు నిన్ను ఎలా చూసుకుంటానో తెలుసా? ఎలా చూసుకుంటావు? ఎలా చూసుకుంటానంటే ఎలా చూసుకుంటావు? ఎలా చూసుకుంటానంటే ఏమైందిరా? కింద ఎవరో ఉన్నారు. అవును, ఎవరో ఉన్నట్టున్నారు. పద వెళ్ళి చూద్దాం. ఈ టైంలో చిలక పక్కనుంటే పోజులు ఎదిరిపోతాయి. ఏ చిలక ఇలా రాయా. ఎరా ఒళ్ళు బలిసిందా? ఏంటి నీతో ఫోటోలు దిగడానికి ఒళ్ళు కూడా బలాలేంటే? ఉరి సొల్లుగా ఎక్కువ వాగేవనుకో. అది కాదు చిలక, నువ్వు నాకంటే అందంగా ఉంటావు కదా, నువ్వు నాతో ఫోటో దిగవనుకో నేను ఆఫీసుల చుట్టూ కుక్కలా తిరుగుతాను. ఏ దిల్ రాజు గారు బుజ్జి గారు చూసి నేను పేరు చేస్తారు. అర్థమైందా నా తెల్ల చిలక? ఇది కూడా నిజమే. చిలక పడింది. వీడి దగ్గర చాలా కళలున్నాయి. ఆ సొల్లు కడే తిరుగుతాడు. కష్టపడకుండా హీరోయిన్ అయిపోదాం. దీని దగ్గర మాత్రం తక్కువనే ఏంటి? 1 సెకండ్ రాయా వచ్చి. చేయి సాపు కాలెత్తు. వద్దా భయ భయ రసి చూపించవా? నాలుగేళ్ళకి బయటకు వచ్చిందా? అదే బుర్రలో సాగిపోయిందా?
ఏంటి బా ఎలా తీసే ఫోటో? ఒక్క ఫోటో బాగాలేదు. ఎల్లరా, ఇంతకంటే బాగా ఎవడు తీలేడు. నువ్వేదో ఓడబడి చేస్తా, నీకు ఇచ్చాను. ఎలా తీసేవాటే? నిమ్దా తోత్ర చెల్మె హత్తు కుంబ్లా మోయిను సుక్కో కాక్వా కొన కాస్త్ర యునుబు పీత్ర సుక్వే ఎన్ పహజ్ చర్త్రాణ మహాస్పతి క్లిక్ క్లింగ్ బిన్ మహాచు చోర్ చోర్ జన్ మటక్ సిక్ చక్ రాజూర్ ఆర్. ఏం చేస్తున్నావురా? బాహుబలిలో కాలకేయుడు చచ్చిపోన్నాడు కదా, అయితే బాహుబలి 3 కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. కిలికిలి కిలికి లాంగ్వేజ్ ని కిలికేస్తున్నావురా బాబు. రాజమౌళి గారిని ఇలాంటి పొట్టోండి ఎందుకు తీసుకుంటారా? చూడప్ప మైత్రప్ప, నీ అబ్బా రాజమౌళి గారి పొట్టు పొడగా చూడరు, ఎంత భయంకరంగా బేభత్సంగా ఉన్నాడనేదే చూస్తారు కదా రమ్య. పిచ్చిగా ఉందా? అవును భయ, ఇదంతా నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. ఒక్కసారి వదిలిపోయి దీని సంగతి చూస్తారా? దొరికినట్టు వాడి పడుతున్నారు. మీతో ఉండను రా నేను. కుద్దని మీ అమ్మ కడుపులు బాడా మీకు నచ్చినట్టు కొట్టించారు. మీతో ఉండను పోండి. శిలక నెలగైన పడగొట్టాలి, ఏం చేద్దాం? పారాషూట్ నూనె ఇది జుట్టు పెరగడానికే కాదు, మనిషి జారడానికి కూడా పనికొత్తది. థ్యాంక్ యూ ప్యార్. అయిపోయావు చిలక. చిలక చిలక రావే నీ సంగత సొత్తను రావే చిలక చిలక. వస్తుంది చిలక. ఈ సొల్లుగాడేంటి వెళ్ళిపోతానని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నాడు? పైగా తింగరదలో నవ్వుతున్నాడేంటి? ఈ అబ్బా ఏంట్రా ఏదో కంపు నువ్వు? మా అప్ప ముద్దు పెడితే గంధవాసన వస్తుందా? నేను ముద్దు పెడితే గబ్బు కొడుతుందా? పిల్ల కోసం ట్రై చేస్తే బల్లిలో మధ్యలో నువ్వు వెళ్ళిపోచ్చావు. బంగారు ప్లాన్ షాట్ కొట్టావు. రే, ఇంకొకసారి ఇలాంటి ఎదవ ప్లాన్ వేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావమ్మా? కట్ చేసిస్తా అబ్బో నాలుకని. బుద్ధులు డౌట్ మీతో పెట్టుకోకూడదు. వేసుకునే చూసింది చాలు కానీ నువ్వెవరో చెప్పరా? నువ్వు ఎంత గింజుకున్నా కోటర్ పడింది మ్యాటర్ బయటకు రాదు. నీకు మ్యాటర్ కావాలంటే నాకు కోటర్ కావాలి. షాపింగ్ మాల్ ఎలా దొరుకుతుంది? ఇదే షాపింగ్ మాల్. నువ్వే ట్రాఫిక్ అది ఫ్రస్ట్రేషన్ లో ఫుల్ వేస్తా కానీ సెట్ అవ్వాలి. నేను ఇప్పటి వరకు అదే కదరా చెప్పేది. షాపింగ్ మాల్ అయితే బందుకు కొరవే లేదు భయ. అవును, ఈ సొల్లుగాడేడి? అవును, ఇక్కడికి వెళ్ళిపోయాడు. ఓ డౌట్, సౌమ్య చచ్చిపోయినప్పుడు అర్జున్ అర్జున్ అంది. ఇంతకీ అసలు అర్జున్ ఎవరు? సౌమ్య అర్జున్ డీప్ లవర్స్ అని తెలుసు కానీ అర్జున్ గురించి నాకేమీ తెలీదు. అసలు ఏం జరుగుతోంది? ఏం అర్థం కావట్లేదే. మంది అయిపోయింది. నేను వెళ్ళి మంది తెచ్చుకుంటా. వద్దురా, ఎందుకు చెప్తున్నాను విను. నాకు మందు కావాలి. దయలేదు, దాని అమ్మమ్మ లేదు. ఎవరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. ఓకేరా, వెళ్ళరు. భయపడకుండా ఏమైందో చెప్పు. అందరినీ అర్జున్ చంపేస్తాడు. అందరినీ చంపేస్తాడు. ఏం కాదురా. వాళ్ళ అప్పు నాకు ఇది వస్తుంది, ఇల్లు వస్తాను. అరే వెళ్ళొద్దురా. వెళ్ళొద్దంటే ఏం చేయమంటే వస్తుంది. పోసిమంత్రి ఇక్కడ పోసేస్తే పోసి, కానీ వెళ్ళొద్దు. అర్జున్ చంపేస్తాడు వెళ్తే. బంద్ అయిపోయింది. నేను వెళ్ళి కోటర్ తెచ్చుకుంటా. వెళ్ళొద్దురా ప్లీజ్, వెళ్తే చచ్చిపోతావు. నాకు మందు కావాలి. మందు లేకపోతే నా మైండ్ పని చేయదు. ఓకే
వాడు బంధు విషయంలో ఎవరు చెప్పినా వెండు కదా. జగమే మాయా బ్రతికే మాయా వేదాంతలో సారా మిమ్మల్ని అందుకోసమే వాళ్ళలో పడిన పాపం అతిగా ఆడు ఏంటి అతిగా ఆడు. చిటితలే నువ్వు ఇక్కడున్నావా? లే చిటితలే, నువ్వు అందరు చనిపోయినావు అనుకుంటున్నారు. లే అమ్మా. ఏంటి బంగారం అలా చూస్తున్నావు? మందు అవుతావా? ఇక్కడే ఉండమ్మా, మనలో తీసుకొని వస్తా. అందరం కలిసి వెళ్ళిపోదాం.